హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో లేటెస్ట్గా వచ్చిన ఎక్స్క్లూజివ్ ఓటీటీ అండ్ ఫిల్మ్ అప్డేట్స్ గురించి చూసే ముందు ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్ ఇవ్వడం కూడా మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎంజాయ్ చేద్దాం వీడియో. ఫస్ట్ వన్, అభిషేక్ పిక్చర్స్ ప్రొడక్షన్ బ్యానర్ వారు మరొక న్యూ ఫిల్మ్ అనౌన్స్మెంట్ అయితే రివీల్ చేశారు. మూవీ టైటిల్ గన్నుబాయ్. ఈ మూవీలో హీరోగా డెబ్యూట్ ఆదిత్య కంగాసాని లీడ్లో కనబడబోతున్నారు. సో మూవీ రిలీజ్ అనేది March 8, 2024 ఇయర్లో కన్ఫర్మ్ అయితే చేశారు. నెంబర్ 2, పవన్ కళ్యాణ్ గారి ఫిలిం దే కాల్ హిమ్ ఓజీ టీజర్కి సంబంధించి టైం అనేది కన్ఫర్మ్ చేసుకున్నారు. September 2 మార్నింగ్ 10:35 AM మనకి టీజర్ అనేది రిలీజ్ చేయబోతున్నారు. సో ఫ్యాన్స్కి ఈ మూవీ ఒక్కటే నుంచి కాదు అప్డేట్ వచ్చేది. మనకి పవన్ కళ్యాణ్ గారి అప్కమింగ్ మూవీస్ ఉస్తాద్ భగత్ సింగ్ అలానే హరిహర వీరమల్లు. సో ఈ మూవీస్ నుంచి మనం జస్ట్ న్యూ పోస్టర్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నెంబర్ 3, భగవంత్ కేసరి మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ ఫుల్ వీడియో సాంగ్ అనేది రిలీజ్ చేశారు. మీరు ఇంకా చూడకపోయి ఉంటే లింక్ అనేది కామెంట్లో పిన్ చేస్తున్నాను. మనకి మూవీ వచ్చేసి వినాయక చవితి స్పెషల్గా మూవీ థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. సో దానికి తగ్గట్టు ఒక స్పెషల్ గణేష్ యాంథమ్ సాంగ్ అనేది రెడీ చేశారు. సాంగ్ అయితే బాగుంది. నెంబర్ 4, టైగర్ నాగేశ్వరరావు మూవీ నుంచి సాంగ్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అయితే చేశారు. ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్ వచ్చేసి September 5 అయితే రిలీజ్ చేయబోతున్నారు. సాంగ్ టైటిల్ ఎక్దమ్. మనకి సాంగ్లో రవితేజ అండ్ నుపూర్ సన్ అయితే కనబడబోతున్నారు. మ్యూజిక్ వచ్చేసి మూవీకి జీవి ప్రకాష్ గారు అందించారు. నెంబర్ 5, కథానార్ మూవీకి సంబంధించి ఫస్ట్ గ్లిమ్స్ అనేది రిలీజ్ చేశారు. సో గ్లిమ్స్ అయితే విజువల్ వండర్గా అయితే ఉంది. మీరు ఖచ్చితంగా ఒకసారి గ్లిమ్స్ని చూడాల్సిందే. మీరు ఇంకా చూడకపోయి ఉంటే లింక్ అనేది కామెంట్లో అయితే పిన్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్కే డైరెక్టర్ గారు 4 years అయితే వర్క్ చేశారంట. ఇప్పుడైతే ప్రొడక్షన్ వర్క్ అనేది స్టార్ట్ అయితే ఉంది. 50% వరకు షూటింగ్ కూడా ఫినిష్ అయితే చేసుకున్నారు. సో ఈ విజువల్ వండర్ ఫ్యాంటసీ ఫిలింలో మనకి జయసూర్య అండ్ అనుష్క శెట్టి అయితే యాక్ట్ చేస్తారు. ఈ మూవీని తీసిన డైరెక్టర్ వచ్చేసి ది బెస్ట్ సూపర్ హిట్ ఫిలిం #హోమ్ మూవీ తీసిన రోజిన్ థామస్ నుంచి ఈ మూవీ అయితే వస్తుంది. నెంబర్ 6, విజయ్ సేతుపతి అండ్ మేఘా ఆకాష్ లీడర్లో యాక్ట్ చేసిన యాక్షన్ డ్రామా ఫిలిం యాదుమ్ ఊరే యావరం కేలీర్. ఫ్రెండ్స్, ఈ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో అయితే ఉంది, తమిళ్ లాంగ్వేజ్. నెంబర్ 7, నారాయణ అండ్ కో ఈ మూవీని రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ చేశారు. ఇదొక ఫ్యామిలీ కామెడీ డ్రామా ఫిలిం. సో ఫ్రెండ్స్, ఈ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది, తెలుగు లాంగ్వేజ్. నెంబర్ 8, మేడ్ ఇన్ హెవెన్ సీజన్ 2 ఇది రొమాంటిక్ డ్రామా సిరీస్ కేటగిరీయే. అయితే ఫ్రెండ్స్, ఈ సిరీస్కి సంబంధించి డబ్బుడ్ వర్షన్స్ అనేవి మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేయకుండా డైరెక్ట్గా ఇండియన్ సైట్స్లో అయితే రిలీజ్ చేస్తున్నారు. తెలుగు, తమిళ్, మలయాళం అండ్ కన్నడ వర్షన్స్ అనేవి ఇప్పుడు ఇండియన్ సైట్స్లో మీకు చూడడానికైతే అందుబాటులో అయితే ఉన్నాయి. నెంబర్ 9, శ్రీసింహ అండ్ కావ్య కళ్యాణ్ లీడ్లో వచ్చిన రొమాంటిక్ డ్రామా ఫిలిం ఉస్తాద్. ఈ మూవీని చాలామంది థియేటర్స్లో అయితే మిస్ అయి ఉంటారు. సో థియేటర్స్లో మిస్ అయిన వారు ఖచ్చితంగా మీరు ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ మూవీని ఎక్స్పీరియన్స్ అయితే చేయవచ్చు. చూడదగిన మూవీ ఇది. మూవీలో మనకి ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ అలానే మన హీరో కెరీర్ లైఫ్ అనేది చూపిస్తారు. సో అలానే మూవీలో సాంగ్స్ కానీ ఎమోషన్ సీన్స్ కానీ చాలా బాగుంటాయి. మూవీని మీరు ఇంకా చూడైపోయి ఉంటే మీరు ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడవచ్చు, స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెంబర్ 10, మోహన్ లాల్ గారి న్యూ ఫిలిం ఎంపురాన్ అదే లూసిఫర్ 2. ఈ మూవీకి సంబంధించి షూటింగ్ లొకేషన్స్ అనేవి లాక్ చేసుకున్నారు. October 1 నుంచి షూటింగ్ అనేది బిగించబోతున్నారు. ఢిల్లీలో ఫస్ట్ షెడ్యూల్ అనేది జరగబోతుంది. అయితే ఫ్రెండ్స్, దీనికి ముందే ఒక స్మాల్ ప్రోమో షూట్ అనేది నెక్స్ట్ వీక్ బిగించనున్నారు. నెంబర్ 11, విజయ్ దేవరకొండ అండ్ సమంత లీడర్లో వచ్చిన ఫిలిం ఖుషి మూవీ టుడే అయితే థియేటర్స్ రిలీజ్ చేశారు. సో మన ఛానల్లో రివ్యూ కూడా అవుట్ అయింది ఫ్రెండ్స్. మీరు ఇంకా చూడకపోయి ఉంటే లింక్ అనేది కామెంట్లో పిన్ చేస్తున్నాను. సో రివ్యూ చూసి డిసైడ్ అవ్వండి ఈ మూవీని థియేటర్లో చూడవచ్చా లేదా అనేది. ప్లీజ్ ఫ్రెండ్స్, మా రివ్యూ వీడియోస్ని కూడా కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. అప్పుడే మోర్ మెంబర్స్కి రీచ్ అవుతుంది. చూసి లైక్ అయితే ఇస్తూ ఉండండి. సో ఫ్రెండ్స్, ఈ మూవీ మనం ఫ్యూచర్లో ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడడానికి నెట్ఫ్లిక్స్ ఇండియా వారు రైట్స్ని బ్యాక్ చేసుకున్నారు. నెంబర్ 12, వార్ 2 స్టారింగ్ రితిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్. ఈ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ గారి నుంచి ప్రస్తుతానికి ఇప్పుడు ఫైటర్ ఫిల్మ్ అయితే వస్తుంది. ఫైటర్ ఫిల్మ్ అనేది మనకి 2024 January 25 రిలీజ్ చేయబోతున్నారు. ఇదే డైరెక్టర్ గారి నుంచి ప్రీవియస్గా
పఠాన్ మూవీ అనేది మనకి 2023 ఇయర్ జనవరి 25కి రిలీజ్ చేశారు. రిపబ్లిక్ డే స్పెషల్గా మూవీస్ని అయితే రిలీజ్ చేస్తున్నారు. సో డైరెక్టర్ గారికి ఈ డేట్ అనేది ఫేవరెట్ అయితే అయిపోయింది. అందుకే వార్ 2 మూవీని వచ్చేసి మనకి 2025 ఇయర్ జనవరి 25కి లాక్ అయితే చేయబోతున్నారంట. ఇది వండర్ఫుల్ గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. సో మనకి వార్ 2 అనేది 2025 ఇయర్ రిపబ్లిక్ డే స్పెషల్గా జనవరి 25కి రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 13 అజిత్ గారి 62 ఫిలిం. ఈ మూవీకి డైరెక్టర్ తిరుమేని, మ్యూజిక్ వచ్చేసి అనిరుద్ధ్ గారు అయితే అందిస్తున్నారు, ప్రొడ్యూసర్ లైకా. సో ఫ్రెండ్స్, ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ వర్క్ అనేది స్టార్ట్ అయితే అవ్వాల్సింది. సమ్ రీజన్స్ వల్ల ఇప్పటివరకు షూటింగ్ అనేది స్టార్ట్ అయితే కాలేదు. అప్పుడు స్టార్ట్ ఇప్పుడు స్టార్ట్ అన్నారు. ఇప్పటివరకు కూడా ఒక్క షెడ్యూల్ కూడా జరగలేదు. సో త్వరలో స్టార్ట్ అయితే చేయబోతున్నారంట. ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి మరి. అయితే ఫ్రెండ్స్, ఈ మూవీలో యాంటోగనిస్ట్ రోల్కి అయితే కన్ఫర్మ్ అయితే అయిపోయారు. సంజయ్ దత్ గారు ఈ మూవీలో మనకి విలన్గా యాక్ట్ చేయబోతున్నారు. నెంబర్ 14 కల్కి 2898 AD. ఫ్రెండ్స్, మీకు రీసెంట్గా కమల్ హాసన్ గారికి సంబంధించి షెడ్యూల్ షూటింగ్ గురించి అప్డేట్ అయితే ఇచ్చాను కదా. నా ఇప్పుడైతే మరొక న్యూస్ అయితే వచ్చింది. ఈ బజ్ గురించి మీరు చూసే ఉంటారు. రాజమౌళి గారు ఇందులో కేమియో రోల్ అయితే చేయబోతున్నారు అని చెప్పేసి. ఎస్ ఫ్రెండ్స్, రాజమౌళి గారికి సంబంధించి కేమియో రోల్ అనేది కల్కి మూవీలో ఉండబోతుంది. ఇది ట్రూ న్యూసే. దానికి సంబంధించి ఒక ఎక్సైటింగ్ డెవలప్మెంట్ అనేది జరగబోతుంది. ఒక స్పెషల్ రోల్లో మనకి కల్కి మూవీలో రాజమౌళి గారు కనబడబోతున్నారు. అది ఎలాంటి స్పెషల్ రోల్ ఉండబోతుందో చూడాలి మరి. నెంబర్ 15 మ్యాడ్. 2 days బ్యాక్ అఫీషియల్ టీజర్ రిలీజ్ చేసి ఫుల్ హైప్ అయితే ఇచ్చారు. మూవీ మీద ఒక యూత్ ఎంటర్టైనర్ మూవీ వస్తుందని చెప్పేసి తెలియజేశారు. అయితే ఫ్రెండ్స్, ఈ మూవీ అనేది ఒక బిగ్ మూవీతో క్లాష్ అయితే కాబోతుంది. సలార్ మూవీతో ఈ మూవీని దింపబోతున్నారు సెప్టెంబర్ 28కి. నెంబర్ 16 సలార్. మూవీ రిలీజ్ మంత్ అనేది వచ్చేసింది. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఆడియన్స్ అందరూ ఇంకా మనకి 28 డేసే ఉంది బిగ్ స్క్రీన్లో చూడబోతున్న మూవీ అని చెప్పేసి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతూ ఉంటారు. మనకి ఓవర్సీస్లో బుకింగ్స్ కూడా ఓపెన్ అయితే చేశారు. నా ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చిన షాకింగ్ న్యూస్ ఏంటంటే ఇది ట్రూ సోర్స్. ప్రొడక్షన్ వారు మేకర్స్ వచ్చేసి మూవీని డిస్ట్రిబ్యూటర్స్ అయితే కోరడం జరిగిందంట, మూవీని పోస్ట్ పాన్ చేయండి అని చెప్పేసి. సో దాని కారణంగా ఇప్పుడు పోస్ట్ పాన్ మీద డిస్కషన్ అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించిన ఆఫీషియల్ క్లారిటీ అనేది మనకి త్వరలోనే రివీల్ అయితే అవుతుంది. పోస్ట్ పాన్ అయితే డ్యూ డేట్ అనేది రివీల్ చేస్తారు. లైక్ డిసెంబర్ మంత్లో ప్లానింగ్ అనేది జరుగుతుందంట. సో చూడాలి ఏమవుతుందో. కానీ ఇప్పుడైతే మూవీ అనేది పోస్ట్ పానా లేకుంటే అదే డేట్గా వస్తుందా, దీనికి క్లారిటీగా ప్రస్తుతానికి ఇప్పుడు డిస్కషన్ అయితే జరుగుతుంది. ఇంకా కన్ఫామ్ అయితే కాలేదు. మరికొన్ని రోజుల్లోనే అఫీషియల్గా మనకి రివీల్ చేస్తారు. వెయిట్ చేయండి. సో ఇప్పుడున్న సోర్స్ ప్రకారం చూసుకుంటే డైనోసార్ సలార్ మనకి 100% ఆ డేట్కి వచ్చే అవకాశాలు అయితే లేవనిపిస్తుంది. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికైతే ట్రై చేయండి. మరికొన్ని ఎక్స్క్లూజివ్ OTT అండ్ ఫిల్మ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. Glued to the pavement, between the lines, I'll keep my gaze straight ahead as the last stop flies by. No more waiting for the gun to fire, no more walking through revolving doors.